ఆ రోజు ఆ నిండు సభలో పెద్దలందరూ కూడా కలిసి కర్ణుడిని తన నైపుణ్యాన్ని కూడా చూడకుండా కేవలం తను క్షత్రియ కులానికి చెందినవాడు కాదు, కేవలం తనకు తక్కువ జాతికి చెందినవాడు అనే మాటను ఉపయోగిస్తూ కర్ణుడిని తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే కర్ణుడికి ఆ క్షణాన తనకి మరణం ఎందుకు రాలేదు, ఆ క్షణాన చచ్చిపోతేనే దీనికంటే హాయిగా ఉంటుందేమో, అసలు నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అని అలా నేల వైపు చూస్తూ అలా ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆ క్షణాన అదే సభలో కర్ణుడి కంటే ఎన్నో ఎన్నో రెట్లు ఎక్కువ బాధపడుతూ ఉన్న వ్యక్తి ఇంకొకరున్నారు. ఆవిడ పేరే కుంతీదేవి. తను పాండురాజుకు భార్య, అలాగే పాండవులకు తల్లి, అలాగే తను కర్ణుడికి కూడా తల్లి. తను కర్ణుడు పడే ప్రతి మాటని వింటూ కర్ణుడి కంటే ఎన్నో వంద రెట్లు బాధను అనుభవిస్తుంది. ఒక్కసారి లేచి, ఏంట్రా మీరందరూ కలిసి కర్ణుడు క్షత్రియుడు కాదు, కర్ణుడు తక్కువ జాతికి సంబంధించిన వాడు అంటున్నారు, అసలు కర్ణుడు ఎవరో తెలుసా, నాకు సాక్షాత్తు సూర్య భగవానుడికి పుట్టిన కొడుకు, తను పాండవులకే అన్నయ్య, పాండవుల్లో ప్రథముడు, మీరందరూ అసలు తన కాలి గోటికి కూడా సరిపోర్రా అని అరిచి చెప్పాలన్నంత కోపం వచ్చింది. ఆ భావోద్వేగంలో చెప్పేద్దామని కూడా అనుకుంటుంది, కానీ ఒక్క సెకండ్ తను ఆగిపోతుంది మళ్ళీ. ఎందుకంటే ఆ క్షణాన తను ఆ భావోద్వేగంలో లేచి నిజంగానే కర్ణుడు నాకు సూర్యదేవుడికి పుట్టిన కొడుకు అని గనక ఆ సభలో చెప్తే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా పాండవులు కూడా పాండురాజు కాదు, వేరే ఎవరెవరికో పుట్టారు అని పాండవులందరినీ కూడా హేళన చేస్తారు. అలాగే కుంతీదేవి పెళ్ళి కాకుండా సూర్యుడితో కర్ణుడిని కనింది అని కుంతీదేవిని చాలా అపహేళన చేస్తారు. ఇవి అన్నీ ఆలోచించే కుంతీదేవి తన సొంత కొడుకుని అంతమంది అన్ని మాటలు అన్నా కూడా ఏమనలేకపోయింది. ఇలాంటి సిచ్యువేషనే ఇంకొక చోట నేను చూశాను. అదే మ్యాన్ ఆఫ్ స్టీల్లో సూపర్ మ్యాన్. మ్యాన్ ఆఫ్ స్టీల్లో కూడా సూపర్ మ్యాన్కి యాక్చువల్లీ అసలు ఒక్కసారి ఇది మీరు ఆలోచించండి. సూపర్ మ్యాన్ అంటేనే మీకు గుర్తొచ్చేది ఏంటి? సూపర్ పవర్స్, అందులోనూ క్రేజీ క్రేజీ సూపర్ పవర్స్. అసలు హిందూస్కి అయితే హనుమంతుడికి ఎలాగైతే సూపర్ పవర్స్ని ఇమాజిన్ చేసుకుంటారో అలానే సూపర్ మ్యాన్ని కూడా అసలు సూపర్ స్ట్రెంత్ కానివ్వండి, సూపర్ స్పీడ్ కానివ్వండి, ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటారు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అన్ని సూపర్ పవర్స్ ఉన్న సూపర్ మ్యాన్, అంత అంత స్ట్రెంగ్త్ ఉన్న సూపర్ మ్యాన్, అంత స్పీడ్ ఉన్న సూపర్ మ్యాన్ కూడా మ్యాన్ ఆఫ్ స్టీల్లో ఒక సీన్లో తన సొంత నాన్నని కాపాడుకోలేకపోతాడు. ఎస్, తన కళ్ళ ముందే తన సొంత నాన్న ఒక టార్నడోలో ఇరుక్కుపోయి చనిపోబోతుంటే తను కాపాడలేకపోతాడు. లెట్ దట్ సింక్ ఇన్ యూ. ఇమాజిన్ దట్ యూ ఆర్ సూపర్ మ్యాన్ అండ్ యు ఆర్ నోన్ ఫర్ యువర్ అమేజింగ్ సూపర్ పవర్స్. మీకు సూపర్ స్ట్రెంగ్త్ ఉందని చాలామంది మిమ్మల్ని పొగుడుతారు, మీకు సూపర్ స్పీడ్ ఉందని పొగుడుతారు, కళ్ళల్లో నుంచి లేజర్స్ వదలగలుగుతారు, అసలు మీకు బుల్లెట్లు తగిలినా మీకేం కాదు అని అందరూ పొగుడుతూ ఉంటారు. కానీ అలాంటిది మీరు మీ 2 చేతులతోనే ఒక ట్రైన్ మొత్తాన్ని కూడా లేపి పక్కన పెట్టగలుగుతారు. కానీ అలాంటిది మీ సొంత నాన్నని, మీ కళ్ళ ముందు మీ నాన్న చనిపోబోతుంటే మీరు మీ నాన్నని కాపాడగలిగే సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు కాపాడలేదంటే, సూపర్ మ్యాన్ తన నాన్న తన కళ్ళ ముందు చనిపోతుండే తను కాపాడుకోలేకపోయాడంటే అది మీకు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. క్లార్క్ కెంట్ కూడా మ్యాన్ ఆఫ్ స్టీల్లో అదే జరుగుతుంది. తను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న క్లార్క్కి ఇదే చెప్పడానికి ట్రై చేస్తారు, దట్ క్లార్క్ బీయింగ్ ది యంగ్ టీనేజర్ హీ ఈజ్, తనకి అర్థం కాదు, తన నాన్నతో ఇదే మాట్లాడతాడు, నాన్న అసలు నేను కాపాడాలని చూసినా ఎందుకు మనుషులు నన్ను చూసి భయపడుతున్నారు, ఎందుకు వచ్చి మీ బాబు ఇలా చేశాడు, మీ బాబు అలా చేశాడు అని మీకు కంప్లైంట్స్లా చెప్తున్నారు, నన్నేదో అంటరాని వాళ్ళలాగా, నన్నేదో పిచ్చోడ్లాగా, నన్నేదో దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఎందుకు చూస్తున్నారు, నేను వాళ్ళని కాపాడాలనే కదా ట్రై చేస్తుంది అంటాడు. అప్పుడు
వాళ్ళ నాన్న క్లార్క్‌కి నీట్‌గా అర్థమయ్యేలా చెప్తాడు. దట్ అరే! నువ్వు చేసేది మంచి పనే. కానీ ప్రజలకి అర్థం కావడానికి టైం పడుతుంది. మెయిన్ ప్రజలు నిన్ను నమ్మడానికి టైం పడుతుంది. అది మన చేతుల్లో లేదు కదా! ప్రజలు డైరెక్ట్‌గా ఒకటే సెకండ్‌లో నమ్మరు ఎవరు నిన్ను. వాళ్ళకి నెమ్మదిగా టైం పడుతుంది. మెయిన్ నువ్వు ఇన్ని సూపర్ పవర్స్ ఉంటే మంచే ఎందుకు చేస్తావు? చెడు కూడా చేయొచ్చు కదా! అనే ఒక థాట్ కూడా వస్తుంది వాళ్ళకి. ఆ థాట్‌కి నువ్వు సాలిడ్ ప్రూఫ్స్ నువ్వు ప్రెజెంట్ చేయాలి. దట్ లేదు నేను చెడు పనులు చేయను. ఐ యామ్ హియర్ టు డూ గుడ్ అని. అది మాత్రం నీ మీదే ఉంటుందిరా రెస్పాన్సిబిలిటీ అని తనకి నీట్‌గా అర్థమయ్యేలా చెప్తాడు. అండ్ లాస్ట్‌కి వాళ్ళ నాన్న ఒక మాట చెప్తాడు. ఏంటంటే, "క్లార్క్ ఒకటే మాట గుర్తుపెట్టుకో. నిన్ను ప్రజలు నమ్ముతారో లేదో అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళని నమ్మేలా చేయడం మాత్రం కంప్లీట్‌గా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వే వాళ్ళని నమ్మేలా చేయాలి. కానీ వాళ్ళు నిన్ను నమ్ముతారో లేదో అనేది అది నీ చేతుల్లో ఉండదు" అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. ఈ మాట క్లార్క్‌తో చాలా 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 సంవత్సరాలుగా ఉండిపోయింది. అండ్ తనకి అర్థమైంది కూడా వాళ్ళ నాన్న ఏం చెప్పదలుచుకున్నారు అని. అందుకే ఇది తనకు అర్థమైంది కాబట్టే వాళ్ళ సొంత నాన్న టోర్నడోలో ఇరుక్కుపోయినా కూడా తను కాపాడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ క్షణాన ఒకవేళ తను కాపాడడానికి వెళ్ళుంటే అక్కడ చుట్టుపక్కలున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లార్క్‌గా కాదు సూపర్ మ్యాన్‌గా కనపడేవాడు. దెబ్బకి వాళ్ళందరూ దాన్ని రికార్డ్ చేసి వాళ్ళందరూ గవర్నమెంట్‌కి చెప్పేవాళ్ళు. గవర్నమెంట్ క్లార్క్‌ని అరెస్ట్ చేసేది. క్లార్క్ మీద స్టడీస్ అని అది వేరే పెంట అయిపోయేది. ఇదంతా వాళ్ళ నాన్న ముందే గ్రహించి చెప్పాడు క్లార్క్‌కి. దట్ పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఇప్పుడే నువ్వు ఇంత నీ పవర్స్‌ని బయటపెట్టకు. టైం ఇవ్వు వాళ్ళకి. టైం ఇచ్చిన తర్వాత నువ్వెవరో వాళ్ళకి చెప్దువుగానివి అని. దానివల్లే వాళ్ళ నాన్న మాటకి విలువిచ్చి వాళ్ళ నాన్న చెప్పింది అర్థం చేసుకున్నాడు కాబట్టే వాళ్ళ సొంత నాన్న తన కళ్ళ ముందు చనిపోబోతున్నా తను కాపాడగలిగే శక్తి ఉన్నా కాపాడలేదు. ఇప్పుడు ఈ 2 సిట్యుయేషన్స్‌ని గనక మీరు చూస్తే ఫస్ట్ కుంతీదేవికి కర్ణుడు నా కొడుకే అని చెప్పి కర్ణుడిని ఆ అపకీర్తిని, ఆ అవమానం నుంచి కాపాడే ఛాన్స్ ఉన్నా కూడా తను చెప్పదు. తను చెప్పలేదు. అండ్ సూపర్ మ్యాన్‌కి కూడా వాళ్ళ నాన్నని కాపాడగలిగే ఛాన్స్ ఉన్నా కూడా తను కాపాడలేదు. ఇలా వాళ్ళెందుకు చేశారంటే లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ. ఇట్ ఈస్ సమ్‌టైమ్స్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు డూ. యాహ్! దట్ ఈస్ ట్రూ. లైఫ్‌లో ఎప్పుడూ నువ్వు అనుకున్నది చెయ్యాలి అంటే కుదరదు. లైఫ్ అనేది నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ష్యూర్ ఇప్పుడు నీకు వాట్ ఎవర్ యువర్ ఏజ్ మైట్ బీ, వాట్ ఎవర్ యువర్ జెండర్ మైట్ బీ, నీకు చాలా చేయాలని ఉంటుంది. కానీ డ్యూ టు సమ్ ఎక్స్ రీజన్ నువ్వు అది చేయలేకపోతావు. లైక్ if you are a student and if you want to go out and if you want to spend some quality time with your gang, బట్ ఇంట్లో ఐ డోంట్ నో మేబీ ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల ఆర్ సమ్ అదర్ ఎక్స్ ఫ్యాక్టర్ నువ్వు అది చేయలేకపోతావు. దానంత మాత్రాన నిన్ను నువ్వు తిట్టుకొని అరే నా జీవితమే ఇంత అని అనుకొని అక్కడే ఏడుస్తూ ఆగిపోతే అప్పుడు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునేవాడు అవుతావు. బోత్ ది సిచ్యువేషన్స్లో ముందు మనం అనుకున్న సిచ్యువేషన్స్లో కర్ణుడికి అండ్ ఇక్కడ సూపర్ మ్యాన్కి కూడా చాలా 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 అన్యాయం జరిగింది. కానీ వాళ్ళు అక్కడ బాధపడ్డారు కరెక్టే. కానీ వాళ్ళ బాధపడ్డ తర్వాత లేచి నుంచున్నారు. మళ్ళీ లేచి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యాలంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకి కష్టం వచ్చింది. ఆ కష్టంని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి దానికి సొల్యూషన్ని వెతికారు. బికాజ్ ఇప్పుడు కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నా కష్టాలు నాకుంటాయి, మీ కష్టాలు మీకుంటాయి. నా కష్టాలు మీరు పడలేరు, మీ కష్టాన్ని నేను పడలేరు. కష్టం అన్న మాట వస్తే నాకు ఈ సామెతే మన తెలుగులోది గుర్తొస్తుంది. పీత కష్టం పీతది, చాప కష్టం చాపది అని. పీత సముద్రం ఒడ్డు దగ్గరుండి ఏమనుకుంటుంది అనుకుంటా తెలుసా? అది ఇసుక మీద తిరుగుతూ
చేపల్ని చూస్తూ, అరే చేప పనే బాగుంది, చక్కగా నీళ్ళ లోపల ఎక్కడో దాక్కొని చీకట్లో తిరుగుతూ ఉంటుంది, దాని పనే బాగుంది. నేను చూడు ఇంత బ్రాడ్ డే లైట్లో ఇంత ఓపెన్లో తిరుగుతూ ఉండాలి, ఏ పిట్ట ఎక్కడి నుంచి వచ్చి కొట్టేస్తుందో తెలియదు, ఏ మనిషి వచ్చి నన్ను లేపేస్తాడో తెలీదు, ఎప్పుడు నేను పరిగెడుతూనే ఉండాలి, చేప లైఫే బాగుంది కదరా అనుకుంటుంది. అండ్ ఇక్కడ కట్టు చేప పీతను చూస్తూ ఏమనుకుంటుందో తెలుసా? అరే ఈ పీత లైఫే బాగుందే, చక్కగా అక్కడ వెలుతురులో గాలి తగులుతూ ఉంది, నన్ను చూడండి నేను ఇక్కడ చీకట్లో ఉన్నాను, ఈ చీకట్లో ఏది ఎటు నుంచి వచ్చి తినేస్తుందో కూడా నాకు తెలీదు, అక్కడ పీత అయితే లైట్లో ఉంది కాబట్టి, వెలుతురులో ఉంది కాబట్టి ఏదైనా ఎటు నుంచైనా వస్తే చూసి తప్పించుకునే ఛాన్స్ అయినా ఉంటుంది, లైఫ్ అంటే దాంది అనుకుంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పీత కష్టం చిన్నది ఆర్ చేప కష్టమే చాలా ఎక్కువ అని కాదు. చేప కష్టం ఎక్కువ అండ్ పీత కష్టం కూడా ఎక్కువే. ప్రతి ఒక్కళ్ళకి కష్టాలు ఉంటాయండి. మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్ దట్ ఈవెన్ ది అదర్ పర్సన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ టూ. వాడి లైఫ్లో కూడా కష్టాలు ఉన్నాయి, వాడికి కూడా బాధలు ఉన్నాయి. నీకెలా అయితే కష్టాలు బాధలు ఉన్నాయో వాడు కూడా నీలానే మనిషి కదా, వాడికి కూడా నీలానే కష్టాలు బాధలు ఉన్నాయి. నీ దృష్టిలో అవి పెద్ద కష్టాలు పెద్ద బాధలు అనిపించకపోవచ్చు, బికాజ్ వాడి దృష్టిలో నీ బాధలు కూడా పెద్ద బాధలు ఆర్ పెద్ద కష్టాలు అనిపించవు. ఎందుకో తెలుసా? కష్టం డిపెండ్స్ ఆన్ యువర్ టాలరెన్స్ అండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ మీద అండర్స్టాండింగ్ బట్టే నువ్వు కష్టాన్ని ఎలా చూస్తావో అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు కష్టాన్ని సైజ్ బట్టి చూస్తావా ఆర్ కష్టాన్ని బాధ బట్టి చూస్తావా అనేది నీ బట్టే ఉంటుంది. కష్టాలు ఎవరికి ఉండవు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇలానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇమాజిన్ దాట్ ఒక 22-year-old అబ్బాయి అన్నాడు. తను ఒక మంచి జాబ్ సంపాదించాడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్న, ఒకడే కొడుకు, వాళ్ళ అమ్మా నాన్నని తను సంపాదించిన డబ్బులతో చక్కగా ఒక ఇల్లు కొనిచ్చాడు, వాళ్ళ అమ్మా నాన్నని ఆ ఇంట్లో పెట్టాడు, అంతా హ్యాపీగా ఉంది. అండ్ ఒకరోజు సడన్గా లేస్తే తన మంచం మీద తన చెయ్యి మీద బ్లడ్ ఉంది. ఏంట్రా ఈ బ్లడ్ అని చూస్తే ఆ బ్లడ్ నోట్లో నుంచి వస్తుంది. తనకేం చేయాలో అర్థం కాక తను మొహం కడుక్కొని హాస్పిటల్కి వెళ్ళాడు. స్కానింగ్ తీసిన తర్వాత తనకు తెలిసింది ఏంటంటే హీ హ్యాస్ బ్లడ్ క్యాన్సర్ అండ్ తనకి ఎక్కువ టైం లేదు. అండ్ అలానే ఒక 6 నెలల తర్వాత తన అమ్మా నాన్న ముందు తను చనిపోతాడు. ఇది ఒక సినారియో. అండ్ సెకండ్ సినారియో సేమ్ ఇదే 22-year-oldని తీసుకోండి. తను సేమ్, తనకు పెళ్లి కాలేదు, తనకు ఒక జాబ్ ఉంది, తన జాబ్ శాలరీతోనే వాళ్ళ అమ్మా నాన్నకు ఒక సపరేట్ ఇల్లు తీసి పెట్టాడు. అండ్ అంతా బాగానే ఉంది. అండ్ ఒకరోజు పొద్దున్న నిద్రలో ఉన్నప్పుడు తనకు ఫోన్ వస్తుంది. ఏంట్రా ఇంత పొద్దున్న ఎవడు చేస్తున్నాడని చూస్తే వాళ్ళ నాన్న ఏంటి ఇంత పొద్దున్న చేస్తున్నాడని చూస్తే వాళ్ళ నాన్నప్పుడు, అరే తొందరగా ఇంటికి రారా, మీ అమ్మ రక్తం కక్కుకొని కింద పడిపోయి ఉంది అంటాడు. మనవాడు గబగబా పరిగెడుతూ మొహం కూడా కడుక్కోకుండా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని ఎత్తుకొని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. స్కానింగ్ చేశాక తెలిసేది ఏంటంటే వాళ్ళ అమ్మకి బ్లడ్ క్యాన్సర్ ఉందని. తన సొంత భర్త, తన సొంత కొడుకు ముందే 6 నెలల్లో తను చనిపోతుంది. ఇప్పుడు ఈ 2 సినారియోల్లో ఎవరిది ఎక్కువ బాధ అని అడిగితే మీరు ఏమని చెప్పగలరు చెప్పండి? ఏ, అమ్మా నాన్న కళ్ళ ముందు పిల్లోడు చనిపోవడం ఎక్కువ బాధ. బి, కొడుకు ముందు తన అమ్మ చనిపోవడం తనకి ఎక్కువ బాధ. మీకు టైం ఇస్తాను, కావాలంటే 5 seconds టైం ఇస్తాను, థింక్ చేసి చెప్పండి. ఆలోచించిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆప్షన్ ఏ అంటే అమ్మా నాన్న కళ్ళ ముందు పిల్లోడు చనిపోవడం అమ్మా నాన్నకి ఎక్కువ బాధిస్తుంది అనిపించిందా? ఆర్ ఆప్షన్ బి, సొంత కొడుకు ముందు వాడి సొంత తల్లి చనిపోతే ఎక్కువ బాధ అనిపించిందా? లేదు, వాళ్ళిద్దరి కష్టాల్ని మీరు కంపేర్ చేయలేరు.
ఆ 2 కష్టాలు ఆర్ ఆన్ డిఫరెంట్ లెవెల్. ఇద్దరిని చాలా అంటే చాలా 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 ఎక్కువ ఇంపాక్ట్ చేశాయి. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సే యూ కెనాట్ కంపేర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎస్పెషలీ సాడ్నెస్. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. అలా అని చెప్పి ఇంకా లైఫ్ మొత్తం బాధలోనే ఉండాలా, లైఫ్ మొత్తం కష్టాల్లోనే ఉండాలా అంటే లేదు. కర్ణుడు అంత అవమానాన్ని భరించాడు, కానీ లాస్ట్ దాకా తను పోరాడుతూనే ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ స్టీల్లో సూపర్ మ్యాన్ కూడా వాళ్ళ నాన్న చావుని భరించింది దేనికి? తను ఏడుస్తూ బీరు తాగుతూ కూర్చోడానిక? లేదు. వాళ్ళ నాన్న చనిపోయినా కూడా ప్రపంచంలో ఇంకా ఎవరి నాన్న చనిపోకూడదు అని తను డెసిజన్ తీసుకొని ఇంకా తనలాగా ఏ కొడుకు కూడా బాధపడకూడదు అని అనుకొని ప్రపంచం మొత్తంలో తనకి వీలైనంత మందిని కాపాడుతున్నాడు. అండ్ దాట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ అబౌట్. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ how many times you got hit. Life is about how many times did you get up and how did you get up. అంతే అండి. లైఫ్ అనేది నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేదానే అనే మీద డిపెండ్ అయి ఉండదు. లైఫ్ అనేది నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు లేచి ఎలా నుంచున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ కష్టం వస్తే అస్సలు బాధపడకు, ఏడవకు, నవ్వుతూ ఉండు అని. మనందరం మనుషులమే కదా, మనకు బాధ ఏదా, మనకి ఏడుపు రాదా? మీకు ఒక కష్టం వచ్చింది, మీకు ఒక బాధ వచ్చింది, ఏడ్చేయండి, బాధపడండి, దాంట్లో తప్పేముంది? మనందరం మనుషులమే కదా. కానీ ఏడ్చిన తర్వాత, బాధపడిన తర్వాత ఎలా మీరు దాన్ని తట్టుకొని, ఎలా మీకు మీరు ధైర్యం చెప్పుకొని, మీ భుజాన్ని మీరు తట్టుకొని పర్లేదురా పద లెట్స్ గో అని మీకు మీరు ధైర్యం చెప్పుకొని లేచారు అనేదే జీవితం. కష్టాలు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. అండ్ ఐ అగ్రీ దట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, ఐ కెనాట్ ఫీల్ యువర్ పెయిన్, ఐ కెనాట్ రిలేట్ టు దట్ పెయిన్. బట్ వన్ థింగ్ ఐ నో ఫర్ ష్యూర్ is that I 100% believe in you, because I know that you are trying your level best to solve that problem in your life right now. ఎందుకంటే ఏ మనిషి అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు దాన్ని సాల్వ్ చేయకుండా ఉంటాడు చెప్పండి? ఐ నో దాట్ మనలో కొంతమంది ఆ మోటివేషన్ని ల్యాక్ అవుతారు అండ్ ప్రోకాస్టినేట్ చేస్తూ ఉంటారు. బట్ ట్రస్ట్ మీ, లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ లోపల మీరు వెతకండి. దాట్ స్పార్క్, దాట్ మోటివేషన్ విల్ బీ లయింగ్ అరౌండ్ దేర్. You're just searching it in the wrong direction, in the wrong place. That's it. మీలో ఆ స్పార్క్ అనేది, మీలో ఆ మోటివేషన్ అనేది ఇంకా మీ లోపలే ఉంది. కరెక్ట్గా వెతకండి, కొంచెం టైం తీసుకొని వెతకండి, కొంచెం ప్రశాంతంగా. స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ డోంట్ హేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్. యూ డిడ్ నాట్ డూ that thing which you are regretting about wantedly. కావాలని నువ్వేం అలా చేయలేదు. అండ్ నీకు ఒకవేళ అలా అనిపిస్తుంటే దాన్ని నువ్వు ఇప్పుడు ఆలోచించి కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే పాస్ట్లో ఉన్నదాన్ని నువ్వు మార్చలేవు. ప్రజెంట్లో ఉన్నవాడి మీద నీకు కంట్రోల్ ఉంటుంది, ఫ్యూచర్లో ఉన్నవాడి మీద కూడా నీకు కంట్రోల్ ఉండదు. సో వర్క్ ఆన్ యువర్ ప్రజెంట్ సెల్ఫ్. ప్లీజ్ టాక్ టు యువర్ ప్రజెంట్ సెల్ఫ్ ఇన్ అ లవింగ్ వే. బికాజ్ నిన్ను నువ్వే లవ్ చేసుకోకపోతే ఇంకా పక్కనోడు నీ మాట అసలు ఎందుకు వింటాడు చెప్పు? ప్లీజ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. అండ్ రిమెంబర్, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ యూ గెట్ హిట్. లైఫ్ ఈజ్ అబౌట్ హౌ యూ గెట్ అప్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ హిట్ సో మెనీ టైమ్స్. డోంట్ లూజ్ హోప్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. Cheers.